అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రెడ్ క్రాస్ రాజకీయ రొంపిలోకి వెళ్ళనుందని కూడా మనం చెప్పొచ్చు. ఈరోజు రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా కూడా చేయడం జరిగింది. ఈ రాజీనామా వెనకాల చాలా కుట్రలు, నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పటికీ ఈ రాజకీయం వెనుక చాలా కుట్రలు దాగి ఉన్నాయని కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఎంత మాట్లాడు సార్, ఎందుకు మీరు ఈ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు? రెడ్ క్రాస్ అనేది ఒక సున్నితమైనటువంటి ఒక సర్వీస్ ఆర్గనైజేషన్. దాన్ని కాంట్రవర్సీలోకి తీసుకురావడానికి ఇష్టం లేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు చేస్తున్నటువంటి ఆయన పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా రెడ్ క్రాస్లో ఆయన ఏలు పెట్టడం. నేను అడుగుతున్నాను, రెడ్ క్రాస్ గురించి మీకు ఏం తెలుసు? రెడ్ క్రాస్లో ఏ విధంగా సర్వీస్ జరుగుతుంది? రెడ్ క్రాస్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? రెడ్ క్రాస్ ప్రిన్సిపల్స్ ఏంటి? మీకు కొంచెమైనా అవగాహన ఉందా? మీరు ఎలా రెడ్ క్రాస్ని శాసిస్తారు? మీకు అధికారం, డబ్బులు ఉన్నాయంత మాత్రాన స్వచ్ఛంద సంస్థల్లో కూడా మీరు వేలు పెడతారా? సో ఇవన్నీ కూడా తప్పు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. కాకపోతే నా పరంగా నేను దాంట్లో కొనసాగి దాన్ని ఒక కాంట్రవర్సీగా చేయడం. రెండోది, నేను సిటీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఫుల్ టైమ్గా నేను ఉండాలనుకుంటా ఉన్నాను. నాకు ఆయన మంచిగా చేసినాడు అనుకుంటా ఉన్నాను. తప్పకుండా నేను సిటీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలని కానీ నాయకులని కానీ అందరినీ ఒకటి చేసి ఒక తాట మీదకి తీసుకొని వచ్చి ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఈ రెడ్ క్రాస్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవికి నేను ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. సార్, ఒకటి మామూలుగా రెడ్ క్రాస్లో చైర్మన్ కావచ్చు, సభ్యులు కావచ్చు, అన్ని రకాల పార్టీలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు, స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధం ఉన్నారు. ఇప్పుడు ఎందుకు కేవలము మీరు వైఎస్ఆర్సీపీలో సిటీ ఇన్ఛార్జిగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉండారనే దానివల్లేనే ఈ ఒత్తిడి వచ్చిందనుకోవచ్చు? అనంతపురం జిల్లాకు సంబంధించి కాపు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు, 5 years నుంచి ఉన్నారు. మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నేషనల్ చైర్మన్ బీజేపీ హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు. సో ఇక్కడెక్కడా కూడా ఈ ప్రాబ్లమ్స్ రావట్లేదు. కేవలం నెల్లూరులోనే మాత్రమే వచ్చినాయి. నెల్లూరులో నారాయణ గారు చేసినటువంటి సృష్టి తప్పకుండా రెడ్ క్రాస్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు సహించరు. తప్పకుండా ప్రజలే ఆయనకి తగినటువంటి బుద్ధి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. నా పరంగా నేనైతే ఇప్పటివరకు చేసిన సర్వీసెస్ అన్నీ కూడా ఒక మంచి కొనంత చేస్తాను. సో ఈరోజు నేను దానికి కాంట్రవర్సీగా ఉండకూడదన్న ఆలోచనతో నేను అన్నీ ఆలోచించి అందరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను. తప్పకుండా రెడ్ క్రాస్కి మంచి జరగడంలో మాత్రం నా వంతు పాత్ర అయితే డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఇప్పుడు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మన క్యాన్సర్ హాస్పిటల్ కూడా నడుస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్ కూడా నారాయణ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్తున్నారు. నాకు అడిగింది ఆయన ఎంఓఏ అడిగారు. అది ఇస్తే ఏమవుతుందనేది తెలుసు. సో వాళ్ళకి ఇప్పుడు అర్జెన్సీ దాని మీద కూడా ఉంది. సో దానికి సంబంధించి నాకు ఫోన్ చేయడం కానీ, దానికి మెడికల్ సూపరింటెండెంట్కి కానీ, సీఎంఓ కానీ వాళ్ళందరికీ కూడా ఫోన్స్ కూడా చేయడం జరిగింది వాళ్ళు. దీని వెనక ఏం జరుగుతూ ఉంది అని అన్నది తెలియజేయడానికి నేను ఇందాక ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుట్రలు కానీ కుతంత్రాలు కానీ అవన్నీ కూడా ముందుకు వెళ్లకుండా అయితే డెఫినెట్గా జాగ్రత్తగా ఎవరున్నా కూడా అందరం కూడా జాగ్రత్తగా ఉంటామని తెలియజేస్తాను. వాళ్ళ ఎంఓ ఇచ్చిన ఏం జరుగుతుంది? ఎంఓఏ ఇస్తే ఒక పేషెంట్ని మెడికల్, సర్జికల్ వాళ్ళు చూస్తారు. రేడియేషన్ ఇక్కడ చూడాలా, దానికి సంబంధించి ఆ పేషెంట్ ఇక్కడికి రావాలా, ఇక్కడ పేషెంట్స్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు పిఆర్ఓని ఇక్కడ పెట్టుకుంటారు. ఆ హాస్పిటల్ పరిస్థితి ఏమిటిది? ఇప్పుడు కాలేజెస్, స్కూల్స్ పరిస్థితి ఏ విధంగా అయిపోయింది? ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని నిర్వీర్యం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్యశ్రీ రావాలంటే డెఫినెట్గా రేడియేషన్ ఆంకాలజీ ఎంఓఏ అన్నది జరగాలి. సో ఆ పరంగా ఎంఓఏని తీసుకోవడం, ఆ పేషెంట్స్ని ఈ పేషెంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకోవడం, మొత్తం మీద వాళ్ళ హాస్పిటల్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో డెఫినెట్గా వాళ్ళు ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో ఎటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా జరగనివ్వకుండా జాగ్రత్తగా ఉండడం కూడా జరుగుతుంది. మీ మీద కలెక్టర్ బాగా ఒత్తిడి చేశారు, మీరు రిజైన్ ఖచ్చితంగా చేయాలి, లేదంటే మేము మీకు సస్పెండ్ టైప్ చేయాల్సి వస్తుంది, బాగుండదని ఒత్తిడి చేశారనేది అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు? కలెక్టర్ గారితో నేను మాట్లాడాను. ఆయన చాలా పాజిటివ్గా నేను చెప్పిందంతా కూడా తీసుకున్నారు. సో అలానే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్నటి రోజున ఆయనకి పొలిటికల్ ప్రెషర్ అయితే తీసుకొచ్చినట్టుగానే అర్థమైంది. సో అందుకనే ఆయన అందరికీ కూడా మేనేజింగ్ కమిటీ మెంబర్స్కి నోటీసెస్ ఇచ్చి ఒక మీటింగ్ పెడదామని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో ఆయన ఒక మంచి ఆఫీసర్, నేను ఆయన గురించి మాట్లాడింది. కానీ ఈ పొలిటికల్గా ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళు ఆలోచించుకోవాలా, ఏది దాంట్లో ఏలు పెట్టాలా, ఏ దాంట్లో పెట్టకూడదు, ఇది ఎట్లాంటిది, వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు అక్కడ, ఇది ప్రజలకు పేదవాళ్ళకి సంబంధించింది, ఇటువంటి వాళ్ళు ఏలు పెట్టకూడదు వీళ్ళు ఆలోచించాలా. సో డెఫినెట్గా దానికి అల్టిమేట్గా మనము ఎవరైతే ఒత్తిడి తీసుకుని వచ్చినారో వాళ్ళ మీదనే మన పోరాటం కానీ ఏదైనా ఉంటుంది.
కలెక్టర్ గారు అయితే పాజిటివ్గా తీసుకున్నారు, కానీ వాళ్ళకు వాళ్ళనే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, దాన్ని అర్థం తగిలింది. మేమైతే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళ వ్యాపార విస్తరణలో భాగంగానే ఇదంతా జరిగిందని వివరాలు కూడా మీకు తెలియజేయడం జరిగింది. లాస్ట్గా అంటే మామూలుగా ఏంటంటే నిరుపేదల కోసము రెడ్ క్రాస్ పుట్టింది, అదేవిధంగా నిరుపేదలకు ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన రెడ్ క్రాస్ ఇప్పుడు అంటే మీరు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకా వాళ్ళు టీడీపీ కావచ్చు, ఇలాంటి స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఇలాంటి సంస్థలు రాజకీయాలకు పోతే అది కూడా రేట్లు పెట్టేస్తారు కదా, ఇంకా ఆ టైపు భావించుకోవచ్చా? రక్తం కూడా ఒక అంగట్లో అమ్మే విధంగా తయారైపోద్ది అనుకోవచ్చా? సో ఆ మాటలు వినడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, బాధగా కూడా అనిపిస్తుంది. డెఫినెట్గా రెడ్ క్రాస్ని ఇష్టపడే వ్యక్తులుగా, రెడ్ క్రాస్కి సేవ చేసిన వ్యక్తులుగా మీ అందరికీ తెలుసు, మిడ్ నైట్ కోవిడ్లో ఒక్కరోజు కూడా ఇళ్లలో ఉండలేదు, శ్మశానాల్లో తిరిగాం. సో ఇలాంటి అనేక సర్వీసెస్ చేసాం. కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకుండా అయితే జాగ్రత్తగా ఉంటాము. రాజకీయ నాయకులకి ఏముంటుందండి, వాళ్ళు ఆలోచించే విధానాలు ఉంటాయి. నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా కాలేజెస్ రన్ చేశాను, రెడ్ క్రాస్లో పనిచేస్తున్నాను. నేను ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చినా కూడా నేను పాలిటిక్స్లో కూడా ఆ సర్వీస్ ఓరియంటేషన్తోనే పాలిటిక్స్ చేయాలనే ఆలోచనతోనే వెళ్తా ఉన్నాను. నేను ఒక భిన్నంగానే వెళ్తాను కూడా ఎటువంటి పరిస్థితుల్లో. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానం మాత్రం వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ వ్యాపార విస్తరణ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఆ లెసన్ తెలపడం జరుగుతుంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ని ప్రజలు కూడా సహించకపోవచ్చు, మీడియా కూడా సహించదు, అలానే మేధావులు కూడా దీన్ని ఒప్పుకోకపోవచ్చు. డెఫినెట్గా అలాంటి పరిస్థితి వస్తే మాత్రం అందరినీ ఒక తాటి మీదకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రెడ్ క్రాస్కు ప్రెసిడెంట్ రాజకీయ రంగు పులిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన చైర్మన్గా ఉంటూ రాజీనామా చేయడం జరిగింది. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని కూడా ఆయన స్పష్టంగానే చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.